నేను మీ రాఘవరావుని. సిట్ రిపోర్ట్‌లు వస్తున్నాయి గానీయండి, వాళ్ళు సుప్రీంకోర్టు నియమించిన సిట్ గాని, ఏ ప్రభుత్వం సిట్ గాని, ఆ యొక్క చిన్న చిన్న వాళ్ళకే శిక్షలు పడుతున్నాయి గానీ, పై వాళ్ళకి శిక్షలు పడట్లేదండి. మొన్న కల్తీ నెయ్యి విషయం తీసుకోండి. సిట్ రిపోర్ట్ కోర్ట్‌కి సబ్మిట్ చేసింది. ప్లస్ గవర్నమెంట్‌కి ఇచ్చింది. అందులో ఏంటి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్సు మిగతా ఎవరైతే ఇన్వాల్వ్ చేశారో ఆ సెక్షన్ నిర్వాహకులు మొత్తం 36 మంది శిక్ష పడాలి అని చెప్పి తీర్పు ఇచ్చారు, నివేదిక ఇచ్చారు. కానీ ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌తో పాటు ఆ యొక్క టీటీడీ చైర్మన్స్ ఉంటారండి. ఆ కరుణాకర్ రెడ్డి కావచ్చు, లేకపోతే వైవి సుబ్బారెడ్డి కావచ్చు, వాళ్ళ గురించి ఎక్కడ ప్రస్తావన తేలేదండి. మరి వాళ్ళు ఎట్లా మర్చిపోతారండి? ఇది తప్పు కాదా? అలాగే అనంతబాబు అనే ఎమ్మెల్సీ విషయంలో మొన్న మళ్ళా తిరిగి రీఇన్వెస్టిగేట్ చేశారు. అందులో పాత పోలీసులు కూడా తప్ప ఏం చేయలేదు. వాళ్ళు చాలా దారుణంగా అనంతబాబుకు సహకరించి ఆ కేసుని తప్పుదారి పట్టించారు. ఆయన భార్య ఉన్నా కూడా భార్య లేకుండా చేశారని చెప్పి రిపోర్ట్ చేసి ఆ కోర్టు మందలిచ్చింది. ఏంటి అంటే, మీరు శిక్ష వేయరా ప్రభుత్వాన్ని మందలిస్తే నలుగురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు. ఎవరు? 2 డీఎస్పీలు, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, ఒక ఎస్ఐ. మరి వాళ్ళు డైరెక్ట్‌గా అంత ధైర్యం చేస్తారు వాళ్ళు ఒక ఎమ్మెల్సీని. ఆ పైన వాళ్ళు ఉంటారు కదా, ఒక ఎస్పీ ఉంటాడు, డీఐజీ ఉంటాడు, ఐజీ ఉంటాడు, డీజీపీ ఉంటాడు, హోమ్ మినిస్టర్ ఉంటుంది. వాళ్ళ పైనుంచి ఆర్డర్స్ లేకుండా వాళ్ళ కింద వాళ్ళు చేస్తారా? అంటే వీళ్ళ దృష్టిలో బకరాలు, కింద వాళ్ళే బకరాలు. వాళ్ళకే సిట్ రిపోర్ట్‌లో వీళ్ళకే ఇట్లా చేశారు. మిగతా వాళ్ళ పేర్లు ప్రస్తావన తేరండి. అది చాలా తప్పు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీ కూటమి ప్రభుత్వంలో అటువంటి తప్పులు జరగకూడదు, పై వాళ్ళకు కూడా శిక్ష పడాలని ఈ ప్రజలు కోరుకుంటున్నారని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.